నమస్తే వెల్కమ్ టు న్యూస్ పాకెట్. టర్కీకి మోదీ షాక్ ఇచ్చారు. మన దేశంలో కశ్మీర్ను వివాదం చేయాలనుకున్న ఎర్డోగన్కు మోదీ దౌత్యపరమైన షాక్ ఇచ్చారు. తాజాగా సైప్రస్ పర్యటనతో టర్కీ ఆక్రమణను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు మోదీ. అంతేకాదు యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ భారత్ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సైప్రస్ కీలకం కానుంది. ఇలా అనేక దౌత్య కారణాల రీత్యా మోదీ సైప్రస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. టర్కీ సైప్రస్ మధ్య దశాబ్దాల వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద టర్కీ దాడి చేసింది. ఆ దేశంలో 3వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి టర్కీ సైప్రస్కు మధ్య వివాదం ఉంది. అలాంటి సైప్రస్లో ప్రధాని మోదీ పర్యటించారు. అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటనలోనే టర్కీకి వెళ్లారు మోదీ. శత్రువుకు శత్రువే మిత్రుడు అనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా టర్కీకి ఇచ్చారు మోదీ. అటు సైప్రస్కు కూడా భారత్తో స్నేహం చాలా అవసరం. 4వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సైప్రస్ ఉవ్విళ్లూరుతోంది. అందుకే ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3తో సత్కరించింది. టర్కీతో సరిహద్దులు ఉన్న సైప్రస్ మంచి టూరిస్ట్ డెస్టినేషన్. దీంతో భారతీయ టూరిస్టులకు సైప్రస్ కొత్త డెస్టినేషన్గా మారే అవకాశం ఉంది. అదే జరిగితే టూరిజం పరంగా ఓవైపు సైప్రస్ను ప్రమోట్ చేస్తూనే మరోవైపు టర్కీని దెబ్బకొట్టినట్లవుతుంది. అంతేకాకుండా వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా, భౌగోళికంగా, రాజకీయ పరంగానే కాకుండా ఆర్థికంగానూ సైప్రస్తో దోస్తీ భారత్ ప్రయోజనం కానుంది. టర్కీ, సిరియాలకు అత్యంత దగ్గరలో ఉండే సైప్రస్ భౌగోళికంగా ఆసియాలో ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ అది యూరోపియన్ యూనియన్లో సభ్య దేశం. పశ్చిమ దేశాలతో దానికి మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు 2026లో EU అధ్యక్ష పదవిని కూడా చేపట్టనుంది. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సైప్రస్ చాలా ఉపయోగపడనుంది. EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా ఈ ద్వీప దేశంతో చెలిమి మనకు కలిసి వస్తుంది. అంతేకాదు కశ్మీర్ అంశంతో పాటు ఐక్యరాజ్య సమితితో భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం కోసం సైప్రస్ మన దేశానికి మద్దతుగా ఎప్పటి నుంచో నిలుస్తోంది. ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిని సైతం సైప్రస్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని EUలో లేవనెత్తుతామని ప్రకటించింది. సైప్రస్తో చెలిమి వల్ల మధ్యధరా సముద్రంలోని కీలక ప్రాంతంలో మన ప్రాబల్యాన్ని సైతం పెంచుకోవచ్చు. సైప్రస్లో ఆర్థిక సేవల రంగం చాలా అభివృద్ధి చెందింది. అక్కడి పన్ను విధానాలు అనుకూలంగా ఉంటాయి. షిప్పింగ్ పరిశ్రమలో కూడా అభివృద్ధి చెందింది. దీంతో భారత కంపెనీలు యూరప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సైప్రస్ ఒక వారధిలా నిలుస్తుంది. సైప్రస్లోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్ ముంబైలో ఆఫీసును ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సైప్రస్తో స్నేహం ఆర్థికంగానూ భారత్కు లాభమే చేకూరుస్తుంది. భారత్లో FDIలు పెట్టే విషయంలో సైప్రస్ కీలక పాత్ర పోషించనుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కూడా ఉంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలోని నిక్షేపాల నుంచి సహజ వాయువును వెలికి తీయడంలో సైప్రస్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. టర్కీ తవ్వకాల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భవిష్యత్తులో భారత్, సైప్రస్ మధ్య ఎనర్జీ సెక్టార్లో కూడా భాగస్వామ్యానికి అవకాశం ఉంది. మన సహజ వాయువు అవసరాలను తీర్చడానికి సైప్రస్ ఉపయోగపడే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాదు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్లో సైప్రస్ కీలక భాగస్వామిగా మారే అవకాశం ఎంతైనా ఉంది. టర్కీ విస్తరణవాదాన్ని అడ్డుకోవడానికి భారత్ సైప్రస్కు ఉపయోగపడితే సైప్రస్ ద్వారా మధ్యధరా ప్రాంతంలో భారత్ ప్రాబల్యం పెరిగేందుకు ఉపయోగపడుతుంది. సైప్రస్లోని కొంత భూభాగాన్ని టర్కీ ఆక్రమించిన తర్వాత ఉద్రిక్తతలను నివారించడానికి ఐక్యరాజ్య సమితి గ్రీన్ లైన్ పేరిట బఫర్ జోన్ను ఏర్పాటు చేసింది. ఈ గ్రీన్ లైన్ ఏరియాను సైతం ప్రధాని మోదీ సందర్శించారు. దీనివల్ల కశ్మీర్ విషయంలో టర్కీ స్టాండ్ను పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పటి వరకు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు టర్కీ మద్దతు ఇస్తోంది. ఆ దేశం మన భూభాగాన్ని ఆక్రమించుకున్నా దాన్ని టర్కీ గుర్తించడం లేదు. అది పాకిస్తాన్దే అని చెబుతోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్కే టర్కీ మద్దతు ఇచ్చింది. ఆ దేశానికి ఆయుధాలను అందజేసింది. భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో ఎక్కువ భాగం టర్కీలో తయారు చేసినవే. దీన్ని మన భారత ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపించింది. అంతేకాదు యుద్ధం సమయంలో పాకిస్తాన్కు భారీగా ఆయుధాలను మోసుకెళ్లిన ఓ టర్కీ విమానం నో ఫ్లైట్ జోన్లోనూ ఎగిరింది. ఇలా పాకిస్తాన్కు అపరిమిత మద్దతునిచ్చింది టర్కీ. ఇస్లామిక్ వరల్డ్కు తానే సుప్రీంగా ఉండాలన్న ఉత్సుకత టర్కీకి ఎక్కువగా ఉంది. అందుకే టర్కీ పాకిస్తాన్కు మద్దతును ఇస్తూ వస్తోంది. ఈ విషయంలో కేవలం మతపరమైన కోణమే తప్ప మరొకటి లేదు.
ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ కూడా బహిరంగంగానే హెచ్చరించారు. టర్కీ ఇస్లామిక్ వరల్డ్ మద్దతు కోసం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోందని, కానీ భారత్లోనే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. భారత్ లేకుంటే ఇస్లామిక్ వరల్డ్ను క్రియేట్ చేయలేరని హెచ్చరించారు. పాకిస్తాన్కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. మోదీ సైతం ఇక టర్కీకి చెక్ పెట్టాలని భావిస్తూ ఉన్నారు. అందుకే ఎన్నో దశాబ్దాల నుంచి టర్కీతో వైరం ఉన్న దేశమైన సైప్రస్ పర్యటనకు వెళ్లారు. సరిగ్గా పాకిస్తాన్ లాగానే టర్కీ సైతం సైప్రస్లోని చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది. అక్కడి సైప్రస్ వాసులపై ఊచకోతను ప్రదర్శిస్తోంది. ఈ విషయం ఐక్యరాజ్య సమితిలో వివాదంగా ఉంది. అటువంటప్పుడు మోదీ పర్యటన, అందులోనూ వివాదాస్పద ప్రదేశమైన గ్రీన్ లైన్ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి ఈ పర్యటన ద్వారా భారీ చెక్ పెట్టబోతున్నారు మోదీ.